అంటే డిజిగ్నేషన్ దీని తర్వాత ఏమి ఇవ్వాలో తెలియదు లేదు. అవును. ఇప్పుడు ఫ్రమ్ ద మీకు ఈ ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే బీజేపీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ముందు సిటీకి వేసింది, తర్వాత జిల్లాకి వేసింది, ఆ తర్వాత స్టేట్కి వేసింది, ఆ తర్వాత నేషనల్కి వేస్తుంది, ఆ తర్వాత నేషనల్లో ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ఇంకోటి డిజిగ్నేషన్స్ ఉంటాయి. ప్రధానమంత్రి పదవి తప్పించి మిగతా దాకా వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఈవెన్ ప్రధానమంత్రి పదవిగానే పోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నది ఎలాంటి హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారంటే, నాకు బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూసా. ఇప్పుడు ఆయన పేరేంది, మన పెందుర్తి బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు నేను కవర్ చేశాను. ఇవాళ ఆయన ఇంకొక ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి ఎదురుగుండా కూర్చోవాల్సి ఉంటే ఎట్లుంటది? ఆలపాటి రాజా మినిస్టర్ గా ఉన్నప్పుడు చూసాను నేను. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ ఏంటి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అనుకోండి, రేపు పొద్దున రావచ్చేమో. ఆయన పక్కన కూర్చుంటే ఎట్లుంటది? లేకపోతే దేవినేని ఉమా ఓ మంత్రిగా చేశాడు, ఇప్పుడు ఇవాళ వచ్చి ఇంకొక ఎమ్మెల్యేను ఇంకో మంత్రి ఎదురుగుండాను కూర్చోవాలంటే ఎట్లుంటది? ఇదే పార్టీలో ఇంకొకటి మంత్రి అయితే వీళ్ళకి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఆయన పేరు నెట్టెం రఘురావు, బాగా గుర్తు, ఎక్సైజ్ మంత్రిగా ఎరగదీశాడు ఆయన, అద్భుతమైన స్ట్రేచర్ మెయింటైన్ చేశాడు. ఇవాళ ఆయన ఇంకొక ఎదురుకుండా నేల మీద కూర్చోవాలంటే, పైన వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటే వీళ్ళు కింద కూర్చుంటుంటే ఎట్లాంటి గిల్టీనెస్ ఉంటుంది? ప్రాంతీయ పార్టీలో ఇది తప్పదు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు. వైసీపీ వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంత అలవాటు పడడానికి ఇబ్బంది అవుతుంది. సీఎంలే మారిపోతున్నారు. కేసీఆర్ అంటే ఒక ఇది కింద ఉంది తెలంగాణ. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారి ముందు ఆయన మాజీ సీఎం, ఈయన సీఎం. కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇటువంటి నిర్ణయాల వల్ల. వైసీపీలో ఒకసారి చేసిన ఎమ్మెల్యే రెండోసారి ఉండడం, సింగిల్ టర్మ్కే పర్మనెంట్ అవుతారు అనేది కూడా ప్రచారం. అట్లా అనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు 40-50 దగ్గరే కదా.